నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గెట్ సమ్ ఐడియా. నా పేరు భానుప్రకాష్. నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ టియర్ 2కి. ఓకే, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెడికల్ షాప్ పెడదాము అనుకున్నాను అనుకోండి. దానికి నేను కొద్దిగా ఆలోచిస్తాను కదా, ఏ ఊర్లో పెడితే బాగుంటుంది. జనరల్గా 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండే ఏజ్ వాళ్ళు మెడిసిన్స్ ఎక్కువ వాడతారు కాబట్టి నేనేం చూస్ చేసుకుంటాను, ఒక విలేజ్లో ఎక్కువ మంది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విలేజ్ని చూస్ చేసుకుంటాను అనమాట. సో నేను ఒక విలేజ్కి వెళ్ళేసి అందులో లెట్సే ఒక 200 మెంబర్స్ ఉన్నారనుకోండి. 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఒక 120 మెంబర్స్ ఉన్నారనుకోండి. నేను ఐడియల్గా ఆ విలేజ్ని చూస్ చేసుకుంటాను అనమాట. ఆ విలేజ్ ఏంటంటే ఓవరాల్గా నాకు ఒక పర్సెప్షన్ ఏమిస్తుంది, ఓకే ఈ విలేజ్ ఒక ఏజ్డ్ పీపుల్ ఉండే విలేజ్, ఎక్కువగా మాట్లాడితే ఒక ముసలి విలేజ్, ఎక్కువ మంది ముసలోళ్ళు ఉన్నారని అన్నట్టు. ఓకేనా, ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్, బట్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉన్న విలేజ్ అనమాట. ఇక్కడ నేను మెడికల్ షాప్ పెడితే నా మెడికల్ షాప్ బాగా రన్ అవుతుంది. ఒక డేటా ఉంది, నేను ఒక డేటా సేకరించినాను. ఏది, వాళ్ళ ఏజెస్ 200 మెంబర్స్ యొక్క ఏజెస్ని నేను సేకరించాను అనమాట. ఆ 200 ఏజెస్లో నేను సెగ్రిగేట్ చేస్తున్నా. 60 ఇయర్స్ కంటే గ్రేటర్ దాన్ 60 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళని నేను సెగ్రిగేట్ చేసి 120 మెంబర్స్ వచ్చారు అని చూసి, ఆ 120 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓకే నా బిజినెస్ రన్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇదే స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్లో ఈ విలేజ్లో ఇది ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండే విలేజ్, ఓకే అని డిటర్మిన్ చేయడానికి నేను ఇప్పుడు ఏం వాడాను, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను పెట్టుకుంటామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. దీన్ని మనం మోడ్ అని పిలుస్తాము. అది కూడా డిస్కస్ చేసుకుందాము. ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్లో మనం యూజ్ చేసే కొన్ని ఉంటాయి కదా, వాటిని మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనమాట. ఇక్కడ సెంట్రల్ టెండెన్సీ ఏంది, ఓల్డ్ ఏజ్ అనేది సెంట్రల్ టెండెన్సీ. దాన్ని ఎలా మెజర్ చేస్తాము అనేది మనకు ఈ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూస్తే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనకి 5 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. అవేంట్రా అంటే, ఫస్ట్ ఇది మీన్, సెకండ్ ఇది మీడియన్, థర్డ్ ఇది మోడ్, ఫోర్త్ది స్టాండర్డ్ డీవియేషన్, ఫిఫ్త్ది వేరియన్స్ అనమాట. ఇవి చూసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్స్ని అప్లై చేయాలంటే మనకు ఒక డేటా ఉండాలి కదా. ఆ డేటా అనేది ఇలా చూడండి, డేటా అనేది 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా ఒకటి, గ్రూప్డ్ డేటా ఒకటి. అన్గ్రూప్డ్ అంటే ఆ పేరు నుంచే మనకి కొద్దిగా మీనింగ్ తెలుస్తుంది చూడండి. ఇలాగా డేటా అనేది సేకరించి రాగా వదిలేస్తారనమాట. జస్ట్ 10, 5, 25 అలా సేకరించి రాగా వదిలేస్తారు. గ్రూప్డ్ డేటా వచ్చేసరికి మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. ఫ్రీక్వెన్సీ అంటే అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పేసి అంతే, జస్ట్. ఓకేనా, అదేంటంటే ఇప్పుడు 20 kg వెయిట్ ఉండేవాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు అని దీని మీనింగ్ అనమాట. 30 kg వెయిట్ ఉండేవాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉన్నారు అని మీనింగ్ అనమాట. అంటే ఎలా చేస్తామంటే దీన్ని అన్గ్రూప్డ్ డేటా, ఈ టేబుల్ అన్గ్రూప్డ్ డేటాగా రాయాలంటే ఏం చేస్తాము, 20 వచ్చేసి 5 టైమ్స్ రాసామా అంటే 20 kg వెయిట్ ఉండేవాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అనే మీనింగ్ అనమాట. ఇప్పుడు 30 అనేది 8 ఉందనుకో, మనం ఇట్లా 38 టైమ్స్ రాసుకుంటూ పోతాం అనమాట. ఒక అన్గ్రూప్డ్ డేటాని ఇలా రాసుకుంటూ పోతే మనకు టైం వేస్ట్, అలాగా క్లమ్జీగా ఉంటుంది కాబట్టి మనకు ఒక టేబులర్ ఫార్మాట్లో తీసుకొస్తాడు అనమాట. దాన్ని ఒక గ్రూప్ చేసి టేబులర్ ఫార్మాట్లో తీసుకొస్తాడు కదా, దాన్ని గ్రూప్డ్ డేటా అన్నారు. ఓకేనా, గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే చూడండి, మనకు ఎగ్జాక్ట్ వెయిట్ అనేది చెప్పేశాడు. 20 kg అనేది ఎగ్జాక్ట్ వెయిట్ చెప్పేసి దాని ఫ్రీక్వెన్సీ కూడా ఎగ్జాక్ట్గా చెప్పేశాడు కదా, దాన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అన్నారు. ఓకేనా, అదేవిధంగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీకి వస్తే ఏమవుతుందంటే మనకు డిస్క్రీట్గా చెప్పట్లా వాడు. ఇప్పుడు 30 to 40 kg వెయిట్ ఉండేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారని చెప్పి కొద్దిగా వేగ్గా చెప్తున్నాడు. ఒక కంటిన్యూస్ ఒక రేంజ్ తీసుకొని చెప్తున్నాడు మనకు. ఇప్పుడు చూడండి, 20, 30 ఏజ్ ఉండేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు 20 to 30 ఏజ్ ఉండేవాళ్ళు 5 + 8 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పొచ్చు. ఓకేనా, అలాగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ. జస్ట్ మనము డేటాని గ్రూప్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చూడండి, ఇప్పుడు మనం అన్గ్రూప్డ్ డేటాకి పైన చెప్పిన 5 మెజర్స్ అంటే మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ 5 అప్లై చేసి చూద్దాం అనమాట. నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మీన్, మీడియన్, మోడ్ కనుక్కుంటున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. స్టెప్ 1 ఏం చేయాలంటే మీన్కి
ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డేటా అంటే ఈ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి అంటే అన్నిటిని యాడ్ చేయాలి. చూడండి 10 + 5 ఎంత 15 + 5 25 అంటే 40 50 100 140 155 165 180 ఓకేనా. సమ్ ఎంత వచ్చేసింది? సమ్ వచ్చేసి 180. ఓకే రాసి పెట్టేసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ద డేటా. కౌంట్ ఆఫ్ ద డేటా అంటే ఏం లేదు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి రాయాలన్నమాట. ఇక్కడ 5 ఇక్కడ 4 9 ఉన్నాయి. కౌంట్ వచ్చేసి 9. ఇప్పుడు స్టెప్ 3 అప్లై ద ఫార్ములా. ఫార్ములా ఏంట్రా అంటే ఈ సింబల్ని సమ్మేషన్ సింబల్ సిగ్మా అంటారు. యాక్చువల్లీ గ్రీక్ లెటర్ సిగ్మా అనమాట. దీన్ని సమ్మేషన్ అంటారు అనమాట. సమ్మేషన్ ఆఫ్ ద డేటా డివైడెడ్ బై ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఇది సమ్ బై కౌంట్ అనే మీనింగ్. మనం రెండు కనుక్కునేసాం కదా. స్టెప్ 1 ఏంది 180 సమ్ కనుక్కున్నాము. స్టెప్ 2 ఏంది కౌంట్ కనుక్కున్నాము. వాటి రెండింటిని డివైడ్ చేసేస్తే ఎంతైతే వస్తుందో అదే మన మీన్ అనమాట 20. ఓకేనా. ఇకపోతే మీడియన్ కనుక్కోవడం ఎలాగా? స్టెప్ 1 ఏంటి? అరేంజింగ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈదర్ అసెండింగ్లో కానీ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాను. అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, లోయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి హైయెస్ట్ నెంబర్ వరకు రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్లో లోయెస్ట్ నెంబర్ ఏంటి 5 కదా, నేను చూసిన వాటిలో 5 ఉంది. దాని తర్వాత 10 ఉందా? 10 ఉంది. 10 ఎన్నిసార్లు ఉంది? 3 టైమ్స్ ఉంది. 10 10 10 3 టైమ్స్ రాసేసానా. దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంది 15. 15 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది, రాసేసాను. దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంది 20 ఉందా? లేదు. 25 ఉంది. దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి 25 తర్వాత 40. దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి 50. కౌంట్ ఎంత అన్నాము ఇందాక చేసినట్టు 5 4 9. స్టెప్ 1లో మనం ఏం చేసామంటే అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నాము. స్టెప్ 2లో కౌంట్ వచ్చేసి 9 అని చెప్పేసి రాసేసుకున్నాము. ఫైండ్ ద నెంబర్స్ ఇన్ ద మిడిల్ ప్లేసెస్ ఆర్ ప్లేసెస్. ఇప్పుడు మీడియన్ కేంద్రం అంటే కౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కౌంట్ అనేది ఆడ్ అయిందనుకోండి, మిడిల్ ప్లేస్లో ఉండేదే మీడియన్ అనమాట. ఆ నెంబర్స్ మిడిల్లో ఉండేది, ఎగ్జాక్ట్ మిడిల్ ప్లేస్లో ఉండే నెంబర్ వచ్చేసి మీడియన్ అవుతుంది. ఒకవేళ ఈవెన్ అయిందనుకో, మనము మిడిల్లో ఎగ్జాక్ట్ మిడిల్ రాదు, మిడిల్లో 2 నెంబర్స్ వస్తాయి. వాటి యొక్క యావరేజ్ అనమాట. 2 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకు మీడియన్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఉన్నాయా, ఫస్ట్లో 4 ఉన్నాయా, లాస్ట్లో 4 ఉన్నాయా, మిడిల్ ప్లేస్ అనేది మనకు ముఖ్యం. మిడిల్ ప్లేస్లో ఏదైతే ఉందో అదే మనకు మీడియన్ అవుతుంది. మిడిల్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 15 అనేది మిడిల్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్లో ఉండే నెంబర్ వాల్యూ వచ్చేసి మనకు మీడియన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా కూడా వేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే కౌంట్ డివైడెడ్ బై 2 + 1 అనమాట. ఇప్పుడు ఫ్లోర్ వాల్యూ కౌంట్ డివైడెడ్ బై 2 + 1 అనమాట. కౌంట్ ఎంత మనకి 9/2. ఫ్లోర్ వాల్యూ అంటే తెలుసు కదా, దానికి 4.5 వచ్చింది అనుకోండి, దానికి ఇమీడియట్గా లోలో ఉండే ఇంటీజర్ ఏంది 4 కదా, ఆ 4 వేస్తారనమాట. అంటే 4 + 1 అంటే 5th పొజిషన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? పొజిషన్ కనుక్కుంటున్నాం. ఈ 5th పొజిషన్లో ఉండేదే మనకు మీడియన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది? 15th మన మీడియన్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా మనకి ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది, 40 ఉంది, 30 ఉంది, 10 ఉంది, 50 ఉంది, 60 ఉంది. ఇలా వచ్చినాయి అనుకో, మనం ఏం చేస్తామంటే కౌంట్ ఎంత అండి 6 మెంబర్స్ ఉన్నాయా. అప్పుడు స్టెప్ 1లో మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలా. రాసేసుకుందామా? 10 20 30 40 50 60. స్టెప్ 1లో మనం అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నాము. ఓకేనా. స్టెప్ 2లో ఏం చేయాలి? కౌంట్ ఎంత 6 కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 10 20 30 40 50 60లో మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ని తీసుకోవాలి. మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ని తీసుకొని వాటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. 70 డివైడెడ్ బై 2 ఎంత? 35. ఇది దానికి మీడియన్ అవుతుంది అనమాట. దీనికి ఫార్ములా కూడా ఉందన్నమాట. ఏంటంటే n/2 + 1 ఈ రెండు కనుక్కొని వీటి రెండింటికి యావరేజ్ చేయడం అనమాట. ఈ ప్లేసుల్లో ఉండే వాటికి యావరేజ్ చేయడం అనమాట.
ఎన్ ఏంటి కౌంటు 6/2 6/2 + 1 అనమాట. అంటే 3, 4th థర్డ్ ప్లేస్లో ఉండే వాటిని ఫోర్త్ ప్లేస్లో ఉండే వాటికి యావరేజ్ కావాలి మనకు. థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు. థర్డ్ ప్లేస్ అంటే 30, మళ్ళీ ఫోర్త్ ప్లేస్ అంటే 40 / 2. 40 + 30 ఎంత 70 / 2 ఎంత 35. 35 అనేది దీని మీడియన్ అనమాట. నార్మల్ ఫార్ములా యూస్ చేసైనా చేయండి, నార్మల్గా ప్రొసీజర్ అన్న మిడిల్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా వాటి యావరేజ్ తీసుకున్నా చేయండి, ఏదైనా ఒకే ఆన్సర్ అనమాట. తర్వాత మోడ్ ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే కౌంట్ ఆఫ్ ఈచ్ నెంబర్ రాసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ మనకి 10 అనే నెంబర్ ఉంది కదా, 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. 1 టైం, 2 టైం, 3 టైమ్స్ రిపీట్ అయిందా, 3 టైమ్స్ రాసేసుకోండి. ఓకేనా. దాని తర్వాత 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఓన్లీ 1 టైం, 1 టైం రాసేసుకోండి. తర్వాత ఏముంది 25 కదా, 25 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందండి, 1 టైం. తర్వాత 10 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 50 ఎన్నిసార్లు, ఇది కూడా 1 టైమే. 40 ఎన్నిసార్లు, ఇది కూడా 1 టైమే. 15 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందండి, 10 కదా, 3 టైమ్స్ రిపీట్ అయింది కదా, ఇప్పుడు 10 మనకు మోడ్ అవుతుంది అనమాట. అంతే. కొన్నిసార్లు 2 మోడ్లు ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకో 15 యాడ్ చేసాం అనుకోండి ఈ ఎగ్జాంపుల్కి, ఇప్పుడు 15 అనేది 3 టైమ్స్ అవుతుంది కదా, అప్పుడు మనకి 2 మోడ్స్ ఉన్నట్టు అనమాట. 10, 15 2 మోడ్స్ ఉన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్కి వేరియన్స్ ఎలా కనుక్కుంటామో చూడండి. వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ రెండు ఎలా కనుక్కుంటామో చూడండి. వేరియన్స్ని ఈ సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం అనమాట. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2 సిగ్మాలే, ఇది అప్పర్ కేసు, ఇది లోవర్ కేసు అనమాట. 2 సిగ్మాలే అనమాట. ఓకే, దీన్ని సమ్మేషన్ అని నార్మల్గా జనరల్గా మనం పిలుద్దాం, దీన్ని సిగ్మా అని పిలుద్దాం, కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. సిగ్మా స్క్వేర్తో వేరియన్స్ని డెనోట్ చేస్తాం అనమాట. ఈ సిగ్మా స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x మైనస్ xi హోల్ స్క్వేర్ బై n, ఇది ఫార్ములా. సార్ xi అంటే ఏంటి సార్ అంటే మీన్, n ఏంటి సార్ అంటే కౌంట్ లేదా ఫ్రీక్వెన్సీ, కౌంట్ ఆర్ ఫ్రీక్వెన్సీ. x ఏంటంటే ఈ వాల్యూస్ అనమాట. ఏంటి దీని మీనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. మనం ఫస్ట్ మీన్ కనుక్కున్నాం. స్టెప్ 1 ఏంట్రా అంటే మీన్ కనుక్కోవడం. మీన్ ఎలా కనుక్కున్నాము, ఇందాక ముందు సమ్ బై కౌంట్ చేసామా, అదే చేద్దాం. సమ్ ఎంత వచ్చింది మనకి 180 వచ్చిందా చూడండి. 15, 40, 50, 100, 140, 155, 165, 180. 180 డివైడెడ్ బై కౌంట్ ఎంత వచ్చింది 9. 20 అనేది మీనా, అలా మీన్ పెట్టుకుంటే మనకు ఫార్ములా ఏమన్నాను, సమ్ ఆఫ్ x మైనస్ xi అనమాట. ఇప్పుడు 10 మైనస్ 20 వేస్తా హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 20 వేస్తా హోల్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 20 వేస్తా హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 20 వేస్తా హోల్ స్క్వేర్ ప్లస్ 50 మైనస్ 20 వేస్తా హోల్ స్క్వేర్ ప్లస్ ఏం లేదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క నెంబర్లో నుంచి ఈ మీన్ తీసేస్తున్నా నేను, వాటికి స్క్వేర్ కడుతున్నా అంతే. ప్లస్ 40 మైనస్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 20 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 20 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 9. కౌంట్ నెంబర్స్ అంటే కౌంట్ ఎన్ని ఉన్నాయి 9. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్క నెంబర్లో నుంచి మీన్ తీసేసి వాటి స్క్వేర్ రాసుకోవాలి, జస్ట్ అంతే. 10 మైనస్ 20 ఎంత 10, 10 స్క్వేర్ ఎంత 100. 5 మైనస్ 20 ఎంత మైనస్ 15, మైనస్ 15 హోల్ స్క్వేర్ ఎంత 225. 25 మైనస్ 20 ఎంత ప్లస్ 5, 5 స్క్వేర్ ఎంత 25. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్కి హోల్ స్క్వేర్ వేసినా పాజిటివ్ అయిపోతుంది, సో ఇక్కడ నెగిటివ్స్ వచ్చేదానికి ఆస్కారమే లేదనమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది 10 మైనస్ 20 ఎంత మైనస్ 10, మైనస్ 10 హోల్ స్క్వేర్ ఎంత 100. ఇక్కడ చూడండి 50 మైనస్ 30 ఎంత 50 మైనస్ 20 ఎంత 30, 30 స్క్వేర్ ఎంత 900.
ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 40 - 20 ఎంత 20, 20² ఎంత 400, 15 - 20 ఎంత -5, హోల్ స్క్వేర్ ఎంత 25, ప్లస్ 10 - 20 ఎంత -10, హోల్ స్క్వేర్ ఎంత 100, ప్లస్ 15 - 20 ఎంత -5, హోల్ స్క్వేర్ ఎంత 25, డివైడెడ్ బై 9 వేస్తాం అనమాట. ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేయండి. 100 + 225 ఎంత 325, 325 + 25 ఎంత 350, 350 + 100 ఎంత 450, 450 + 900 ఎంత 1350, 1350 + 400 ఎంత 1750, 1775, 1800, 1775 + 25 ఎంత 1800, 1800 + 100 ఎంత 1900, 1900 డివైడెడ్ బై 9. 9 2 18, 10 మిగులుతుంది కాబట్టి 9 1 9, మళ్ళీ 10 మిగులుతుంది 9 1 9 ప్లస్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, 211.1. ఇప్పుడు వేరియన్స్ ఎంత 211.1 ఈజ్ ద వేరియన్స్. ఇకపోతే స్టాండర్డ్ డీవియేషన్ అనేది, స్టాండర్డ్ డీవియేషన్ ఏంద్రా అంటే దీన్ని మనం సిగ్మాతో డినోట్ చేద్దాం. ఇక్కడ ఏదైనా కోరిలేషన్ కనిపిస్తుందా మీకు? వేరియన్స్కి స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ని అటు పంపించి రూట్ చేయండి, అదే స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. 211.1 అనేది స్టాండర్డ్ డీవియేషన్. ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు, 14 to 15 మధ్యలో ఉంటుంది కాబట్టి 14.5 అటు రాసేయండి. ఓకేనా, 14 పాయింట్ సంథింగ్. ఓకే, అది స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. కాన్సెప్ట్ ఐడియా వచ్చింది కదా మీకు? థ్యాంక్ యూ.